ఫ్రెండ్స్, చూడండి మా వరి పొలం ఎంత బాగుందో. ఒకసారి చూపించాలనిపించింది ఫ్రెండ్స్. చూడండి, నిజంగా పల్లెటూరు భలే అనిపిస్తుంది అబ్బా. మనం అనుకోవడం అని కాదు కానీ ఎంత అద్భుతంగా ఉందండి. పంటలు, పొలాలు, ఏ కల్మిషం లేని ఆకు పచ్చని ఈ ఏరియా భలే మనకు అసలు వినసొంపుగా చూడడానికి కనులకు పచ్చగా భలే అనిపిస్తుందండి పంట. నేను ఎంత ఇదిగా చూస్తుంటా పంటనంటే, ఇంత ఇదిగా ఉంటుంది ఏంద్రబాబు అనిపిస్తుంది. పల్లెటూరు వస్తే నన్ను నేనే మర్చిపోతా ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది ఊరు. ఇక్కడ మనకు భద్రాద్రి కొత్తగూడెం అండి, ఇటు దగ్గరే ఉంటుంది. సో ఎప్పుడైనా విజిట్ చేస్తూ ఉంటాను నేను మా ఊరికి. సో అలా వెళ్ళినప్పుడు ఒక చిన్న సరదాగా ఆ పొలాల చుట్టూ తిరిగినాయి, ఆడుకున్న ఆటలు, తిరిగిన ఆ నేల మొత్తం మాకు ఆ జ్ఞాపకాలు మళ్ళీ ఒక్కసారి మన ముందు వచ్చి కదిలినట్టు అనిపిస్తుంది నాకు. సో అందుకోసం నాకు పల్లెటూరు అంటే బాగా ఇష్టపడుతుంటాను నేను. సో ఈ పొలాలు కూడా మాకు వరుసగా ఉన్నాయండి. ఇక్కడ పొలాలు బాగానే దేవుడి దేవల్ల అంతా నాట్ బ్యాడ్. సో చూడడానికి ఊరు కూడా చాలా బాగుంటుంది. సో మేము కూడా ఇది చేస్తూ ఉంటాం. పొలాలతో బాగా బాగా నాకు అటాచ్ ఉంటుంది బాగా. సో మొన్న వేసామండి వరి పంట చాలా ఇదిగా ఉంది. చూడ్డానికి చాలా మంచిగా అనిపిస్తుంది. గాలి, ముఖ్యంగా గాలి భలే. అక్కడ వచ్చే గాలి కానీ, ఆ ఏరియా కానీ, మనకు ఆ చెట్లలో మనకు ఈ చిన్నపిల్లల్లాగా ఆడుకోవాలనిపిస్తుంటుంది నాకైతే. సో ఆ ఫీలింగు మీరు కూడా అనిపించుంటుంది ఫ్రెండ్స్. సో మీ యొక్క అనుభవాలు మీకు కూడా నాలాగే మీ అనుభూతులు గుర్తొచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో ఇట్లా ఒకసారి చూపిద్దాం అనిపించింది. చాలా రోజుల తర్వాత పల్లెటూరుకి వెళ్ళాం కదా. సో మా ఆ వ్యూ ఒకసారి చూడాలనిపించి నేను ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీకు కూడా మీ ఊరు గుర్తు చేసినట్టని నేను గుర్తు చేశాను అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.